బాపు అన్న ఇట్లా చేస్తాడని అస్సలు అనుకోలేదు. నేను ఏదైతే జరగద్దు అనుకున్నానో అదే జరిగింది. అనవసరంగా వదిన మీద చేయి చేసుకున్నాడు. ఇప్పుడు చూడు ఊళ్ళే నడుచుకుంటా పోతుంది ఏడ్చుకుంటా. చూసేటోళ్ళు ఏమనుకుంటారు? నన్నేం చేయమంటావు బిడ్డ? ఇంతకుముందే నేను చెప్పి చూసిన, వాడు ఇంటలేడు, బాగా కోపం మీద ఉన్నాడు. నువ్వే గట్లా అంటే ఎట్లా బాపు? అన్నకు నువ్వు ఒకసారి గట్టిగా చెప్పు, ఇంటాడేమో. నేనేం చెప్పినా ఇంటలేడు బిడ్డ, నేనేం చేయాలి చెప్పు? అట్లా అంటే ఎట్లా బాపు? నువ్వే చెప్పకపోతే ఇప్పుడు ఎవరు చెప్తే తినాలి? నలుగురు చూసేటోళ్ళు ఏమనుకుంటారు? రేపు మరొక మాట వస్తుంది, మంచి అయినా చెడైనా. ఆమె ఏడ్చుకుంటా పోవటే నలుగురు చూడు ఎట్లా చూసుకుంటా నవ్వుతారు. ఏ మాట కా మాట బాపు, ఆమె పని చేస్తుంది కాబట్టి మనకి ఇల్లు గడుస్తుంది. అలాంటిది ఆమెకు నచ్చ చెప్పాల్సింది పోయి కొట్టి అవ్వగారింటికి పంపిస్తే అది మనకు మంచిదేనా? ఇంట్లో ఉండాల్సిన కోడలు అవ్వగారింటికి పోతే నలుగురు చూసేటోళ్ళు కూడా వేరే విధంగా మాట్లాడతారు. అత్తగారింట్లో ఉండాల్సిన పిల్ల అవ్వగారింటి కాడ ఏడ్చుకుంటూ ఉంటే నలుగురు చూసేటోళ్ళు మన మీదనే నిందలేస్తారు, పిల్లను కొట్టి పంపించారు అని. మనమే అన్నకు నచ్చ చెప్పి ఎట్లన్నా సరే వదినను రప్పించినట్టు వేయాలి. నా వల్ల కాదు బిడ్డ, నువ్వే పోయి అన్నతోటి మాట్లాడుకో.